ప్రియమైన సహోదర సహోదరి, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి దానిలో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఈ లోకంలో మనం చూసినట్లయితే చాలా మార్గాలు ఉన్నాయి, లెక్కలేనన్ని మార్గాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తున్నది, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించండి. అనేకమైన మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. అయితే మనము మానవులముగా మనకు నెమ్మది కలిగే మార్గాన్ని మనం ఎంచుకుంటే అది మనకెంతో మేలు. మనం తెలుసో తెలియకో గతంలో మనకిష్టం వచ్చిన మార్గములలో మనం నడుచుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 53:6 కూడా మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోయామంట. మనలో ప్రతి ఒక్కరూ వారికి ఇష్టం వచ్చిన త్రోవకు తొలిగాడు అని వాక్యం సెలవుస్తున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి ఒక్కరూ తమకిష్టం వచ్చినటువంటి త్రోవకు తొలగను అని వాక్యం సెలవుస్తున్నది. మనకిష్టమైనటువంటి మార్గములలో మనము ఆ అజ్ఞాన కాలంలో నడుచుకున్నాము. అప్పుడు తెలిసి తెలియక మనకిష్టానుసారమైనటువంటి మార్గములలో మనము సాగిపోతున్నాం. కానీ దానివల్ల మనకి ఏం ప్రయోజనం లేదు. మన ముందున్న మార్గములలో మనం నిలబడి చూడాలి, ఈ మార్గం ఎటు తీసుకుపోతుంది, ఈ మార్గం ఎటు తీసుకుపోతుంది, ఈ మార్గం ఎటు తీసుకెళ్తుంది, ఈ మార్గం ఎటు తీసుకెళ్తుంది అని అక్కడ నిలబడి ఆలోచన చేయాలి. అవసరమైతే అక్కడ మనం అడిగి తెలుసుకోవాలి. తెలుసుకొని మనం ముందుకు సాగినట్లయితే మనకు నెమ్మది దొరుకుతుందంట. ఇది ఎంతో వాస్తవం కదా. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి విచారించి దానిలో నడుచుకుని అప్పుడు మీకు నెమ్మది దొరుకును, నెమ్మది కలుగును అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనంలో, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడంట. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడు. నీవే మార్గంలో వెళుతున్నావు? నీవు నడిచే మార్గాన్ని అడిగి తెలుసుకొని వెళుతున్నావా, లేక తొందరపడి నడుస్తున్నావా? తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోతాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. అడగాలి, తెలుసుకోవాలి, ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది. ఉన్నాయి మార్గాలు లేవంటలేదు. ఈ భూమి మీద, బూది గంతాలలో, ఈ ప్రపంచంలో చాలా మార్గాలు ఉన్నాయి. అయితే మనకు నెమ్మది కలిగే మార్గం ఏంటిదని అడిగి తెలుసుకొని మనం ముందుకు సాగినట్లయితే అది మనకెంతో క్షేమము, అది మనకెంతో మేలు. నా ప్రియమైనటువంటి సహోదరు సహోదరి, మన ముందున్న మార్గాలను గూర్చి, మన ముందున్న మార్గములలో మనం నిలబడాలి. మొదటిగా నిలబడి చూడాలి. అక్కడ నిలబడి ఆలోచన చేయాలి. ఆ మార్గాలన్నీ గమనించాలి. ఆ మార్గాలన్నిటినీ పరిశీలన చేయాలి. ఏ మార్గం ఎక్కడికి వెళుతుందని విచారించాలి, అడిగి తెలుసుకోవాలి. తొందరపడి నడిస్తే మనం దారి తప్పిపోతామంట. కాబట్టి
మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొని ఆ త్రోవలో ఆ మార్గంలో మనం నడుచుకుంటే మనకు నెమ్మది కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథంలోనే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 28వ వచనంలో నీతి మార్గమునందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదని వాక్యం సెలవిస్తున్నది. నీతి మార్గం, నీ మార్గం ఏ మార్గం? నీతి మార్గాన్ని ఎంచుకున్నావా? అది నీకెంతో మేలు, ఆశీర్వాదకరం. నీతి మార్గమునందు జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదు. నీతి మార్గం, నీతి మార్గం, నీతి మార్గం. ఏ మార్గాన్ని ఎంచుకుంటున్నావు? ఏ మార్గంలో నువ్వు వెళుతున్నావు? నువ్వు ప్రయాణించే మార్గము సరి అయినదేనా? నీవు ముందుకు నడిచే మార్గము సరి అయినదేనా? నీ త్రోవలు సరి అయినేనా? నీ త్రోవలో నెమ్మది ఉన్నదా? నీ మార్గములలో ప్రశాంతత ఉన్నదా? నీవు నడిచే మార్గము అది క్షేమకరమైన స్థలానికే తీసుకెళ్తుందా? నెమ్మది కలిగించే స్థలానికే తీసుకెళ్తుందా? నీతి మార్గమునందు జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదు. ఈ మాటలు విన్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ప్రభు సెలవిస్తున్నాడు, యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి ఆ మార్గంలో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును అని వాక్యం సెలవిస్తున్నది. ఈ భయంకరమైన దినాల్లో, ఈ అంత్య దినాల్లో, ఈ చివరి దినాలలో, ఈ దుర్దినాలలో నీకు ఇష్టం వచ్చిన మార్గాన్ని వెంచుకొని ముందుకు వెళితే నువ్వు వెళ్లే మార్గం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? నెమ్మది దొరికే స్థలానికే తీసుకెళ్తుందా, లేకపోతే బాధ కలిగించే స్థలానికి తీసుకెళ్తుందా? ఒకసారి ఆలోచించేయండి. మార్గాలు చాలా ఉన్నాయి, లెక్కలేనన్ని ఉన్నాయి. మంచిదే, కానీ మనకు మేలు కలిగే మార్గం ఏదని ఆలోచించేసి ఆ మార్గంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే అది మనకు క్షేమము, అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. నాయనా తండ్రి, ఈ లోకంలో ప్రభా చాలా మార్గాలు ఉంటుండగా తండ్రి దేవా, మేము ఏ మార్గాల్లో ముందుకు వెళ్ళాలో ఈ దినమున మాకు తెలియచేసినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోవనని చెప్పారు. నీతి మార్గం నందు జీవము కలదు, ఆ త్రోవలో మరణమే లేదన్నారు. సర్వశక్తి గల మా ప్రభా, నీ ప్రజలందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ద్వారా అనేకుల ఆత్మీయ నేత్రాలు తెరవండి. నిజమే ప్రభా, మేమందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పి మాలో ప్రతి ఒక్కరము తండ్రి మాకు ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్తున్నాం. ఇది నానా మా కళ్ళు తెరిపించినందుకు కృతజ్ఞతలు యేసయ్యా. నీ మాటల ద్వారా మా మనోనేత్రాలు వెలిగించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ వాక్యము మా అందరి హృదయాల్లో నూరంతులుగా ఫలింపచేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ప్రతి బిడ్డ నాయన మేలు కలుగు మార్గంలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయండి. నెమ్మది కలిగే మార్గంలో వెళ్ళటకు సహాయం చేయండి. ప్రశాంతత కలిగే మార్గంలో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి బిడ్డ పట్ల మీరు కృప చూపండి, కనికరం చూపించండి దేవా. ప్రతి ఒక్కరికి నీ ప్రత్యక్షత దయచేయండి, మీ దర్శనాన్ని ఇవ్వండి.
దేవా, ప్రతి ఒక్కరికి నాయన, ప్రతి ఒక్కరిని మేలు కలుగు మార్గంలో నడిపించండి. ప్రతి ఒక్కరిని ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, మీరు సహాయం చేయండి అయ్యా. నీవు దేవుడవు, సర్వశక్తిమంతుడు అయ్యా, నీవు పరిశుద్ధుడు అయ్యా, నీవు నిజమైన దేవుడు అయ్యా. నేనే మార్గము, సత్యము, జీవము అని చెప్పారేసయ్యా. నెమ్మది కలిగించే మీ మార్గములలో మేము ముందుకు వెళ్తూ ఈ లోకంలో ఈ లోకయాత్రను ముగించేంత వరకు, మీరు అక్కడి వరకు నీలో బలపడి స్థిరపడి నీ కృపలో వర్ధిల్లటానికి మా అందరికీ నీ సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.